దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని, మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని కడియం శ్రీహరి అన్నారు. మోడీ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని కడియం మండిపడ్డారు. హన్మకొండలో కడియం శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 400 సీట్లు గెలవాలని దేశంలోని మీడియా వ్యవస్థను మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. ఎన్నికల ప్రసంగంలో హిందువు ముస్లింలు వేరు, హిందువులు క్రిస్టియన్లు వేరు అనే విధంగా మోడీ నీచ స్థాయికి దిగజారని కడియం శ్రీహరి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మారుస్తాం, అంబేద్కర్ సిద్ధాంతాల్ని వాదాన్ని అనగద్రొక్కుతామనే విధంగా మాట్లాడుతున్నారని శ్రీహరి అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి పరీక్షా సమయమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. 10 సంవత్సరాల పాలనలో దేశంలో దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మహిళలపై దాడులు పెరిగాయని, దేశంలో విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పార్టీ చేసినవేనని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. ఓటు ద్వారా బీజేపీ మతతత్వవాదాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోతే కేసీఆర్ తేలికగా తీసుకున్నారని, పిల్లర్లు కూలిన తర్వాత వాటర్ను ఎలా నింపుతారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కుర్చీలో కూర్చొని నీటిని నింపుతారా అని కడియం శ్రీహరి విమర్శించారు. హరీష్ రావు రాజీనామా ఓ డ్రామా అని, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన హరీష్ రావు ఇప్పుడు రైతు రుణమాఫీ కాకుండా అనేక అంశాలను చేర్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బ్రతకాలంటే బీజేపీకి ఓట్లు పడకుండా చూడాలని కడియం శ్రీహరి సూచించారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని, కడియం కావ్య గెలిచిన తర్వాత కడియం శ్రీహరి వద్దకు వచ్చి తప్పయింది అని అనకపోతే నన్ను ప్రశ్నించండి అని కడియం శ్రీహరి అన్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న నిరసన దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. కానీ వాస్తవంగా వాళ్ళు మాట్లాడింది రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు మార్చేస్తామని చాలా స్పష్టంగా చెప్పి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామనే మాటకు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడినో నా దగ్గర రికార్డులో కూడా ఉంది, నా దగ్గర ఒక పేపర్ కట్టింగ్ కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఆ మాట. కాబట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళ మైండ్ ఏందో, వాళ్ళ ఆలోచన ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు దాటవేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. అమలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టొచ్చు కదా. కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు, ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి? కాబట్టి దయచేసి నేను మీడియాను కూడా కోరుతున్నా, ఎవడో ఏదో మాట్లాడిందని మీరు దాన్ని వెనక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి వినాలి. హరీష్ రావు గారు ఏమన్నారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. అంతే కదా? కరెక్ట్గా చెప్పండి. ఇదే లైన్ కదా? ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా? దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ యాడ్ చేసిండు, దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసిండు. మళ్ళీ యాడ్ చేసిన దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు. అంటే ఎవడండి దొంగ? ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, వాటి కొంత కలుపుతున్నావు. ఇవన్నీ అవసరమా? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? బీఆర్ఎస్ బతకాలంటే మాత్రం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు. ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు. ఫైన్, నాకేం అభ్యంతరం లేదు. ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం. ఆ రకంగా ప్రచారం చేసుకొనియండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా, విచారణ సంస్థలు ఉన్నాయి కదా. నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా. నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ద్వారా నా కులమేంటో వెరిఫై చేయించండి, మీకు అధికారం ఉంది. మీరు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీకి కుడిభుజం లెక్క ఉన్నారు కదా. 72 ఏళ్ళు అయింది నాకు. నేను పుట్టినప్పుడు పుట్టనోడు
నేను పుట్టినప్పుడు పుట్టనోడు, నా తర్వాత 20 ఏళ్ళ తర్వాత పుట్టినోడు, వాడు కూడా మాట్లాడుతూ వాటికి నేనేం సమాధానం చెప్పాలి? మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాలా? నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది. నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు అనుమానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి, వెరిఫై చేయించండి. రెండవది, వారు అన్నారు 100 కోట్లు తిన్నారు అని. మీ చేతిలో ఈడీ ఉన్నది, మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి. 100 కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు, మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతా అన్నాడు. నా 100 కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా. తీమనండి మందకృష్ణ, మాదిగలకు న్యాయం చేసినట్టుంటుంది. ఈ విధవ మాటలండి ఎందుకు? ఆ పని చేయమని. వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తుంది. మళ్ళీ ఇదే మందకృష్ణ నా దగ్గరికి వచ్చి పొరపాటు అయింది అన్నా అని చెప్పి క్షమాపణ కోరకపోతే నన్ను అడగండి మీరు.